అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మీరు పడుతున్నటువంటి బాధితులు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వేదన ఆవేదన శాసనసభలో తీర్మానం చేసి గొప్పగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అది సమయంలో ఆ కార్పొరేట్ దవాఖానలకు వాళ్ళు చేతులు పెట్టేటటువంటి లక్షల రూపాయల బిల్లులు చేతులు పట్టిన తర్వాత పనైతుంది. లక్షల రూపాయలు కట్టలేనటువంటి పరిస్థితులు ఉంటుంది. అంతకుముందు గతంలో ఎల్ఐసీలు ప్రైవేట్ ఆసుపత్రులలో దాని మీద తప్పకుండా ప్రభుత్వానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. సుశీల 90 అనేది రోగం అనేది చెప్పి రాదు. కానీ అది వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ కొరకు ప్రజలు వెళ్ళినప్పుడు లక్షల రూపాయల బిల్లులు దవాఖానల యాజమాన్యాలు చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధ అంతా ఇంత కాదు. దీని మీద ప్రభుత్వం ఆలోచించాలా. పేదవాళ్ళ ఇళ్లలో లక్షల రూపాయలు ఎప్పుడు కూడా మనం ఆసుపత్రి ఖర్చుల కొరకు అని పెట్టుకొని సిద్ధంగా ఉన్నాం. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతేనేమో ఈ సంబంధించినటువంటి రోగం ఆరోగ్యశ్రీలో రాదు, లేదా వచ్చిన లక్షల రూపాయల లోపే ఉంటుంది. మిగతా డబ్బంతా మీరు పెట్టుకుంటేనే వైద్యం చేస్తాం, లేకుంటే లేదంటే ఎందరో మంది ఆసుపత్రుల నుంచి నాకు ఏడ్చుకుంటూ ఫోన్లు చేసినప్పుడు నిజంగా అది ఒక రకమైనటువంటి నరకం. నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో ప్రభుత్వానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ మనం పెంచడమని చెప్తున్నాం. కానీ ఏ పేదవాళ్ళకు కూడా ఈరోజు 5 నుంచి 10 లక్షల రూపాయలు సంబంధించినటువంటి ఎంత పెద్ద నొప్పి వచ్చినా రోగం వచ్చినా ఉచితంగా దవాఖానలలో వైద్యం దొరకాల. కానీ అటువంటి పరిస్థితి లేదు. దీన్ని ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలని నేను ప్రభుత్వానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. ఈరోజు ఆసుపత్రి ఖర్చులు, ఆసుపత్రి అంటేనే ఎన్ని లక్షల రూపాయలు అయితే ఆస్తులు అమ్మి ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా కనికరం లేకుండా లక్షల రూపాయలు డిపాజిట్లు వేస్తే కానీ వెంటించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తలేదు. నేను అందుకే మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అందరం కూడా ఈరోజు ఈ హెల్త్ పాలసీలలో ప్రభుత్వాలు అందించేటటువంటి సహాయాలు పెద్దగా ఎక్కడ కూడా ఎమర్జెన్సీలో ఉపయోగపడేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.